నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కేబీ స్టాండర్డ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ. వరద బాధితుల సహాయార్థం వసూలైన 2,01,000 మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ డీడీ రూపంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణకు అందజేసిన కేబీ స్టాండర్డ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో సేవలు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం నిమిత్తం కేబీ స్టాండర్డ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరపున 2 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం పట్ల వారిని అభినందించారు. ఈ అసోసియేషన్ ఏలూరు జిల్లాలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కేబీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జి రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని నియోజకకర్త ఎమ్మెల్యేలకు వరద బాధితుల నిమిత్తం చెక్కులు అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, ఎం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. జి రవిచంద్ర, నేను ఏలూరు నగరానికి మరియు ఏలూరు జిల్లా కెమిషన్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిని. మరి ఈ మధ్య జరిగినటువంటి విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ గారి పిలుపు మేరకు 2,400 ఎమర్జెన్సీ కిట్స్ని, మందుల్ని పంపించడం జరిగింది విజయవాడ ఎయిర్పోర్ట్కి. యాక్చువల్గా ఫస్ట్ నసరాబాద్ నుంచి వచ్చే, సెకండ్ మన జిల్లా నుంచే వెళ్ళడం జరిగింది. సుమారుగా వాటి వర్త్ ఆఫ్ వాల్యూ 3.5 lakhs దాకా ఉంటుంది. అలాగే దానికి సహకరించి మందులు ఇచ్చినటువంటి మా కెమిస్ట్ సోదరులందరికీ కూడా మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర సంఘం వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంతో కొంత మొత్తాన్ని నగదు రూపంలో కూడా అందజేస్తే బాగుంటుంది వరద బాధితులకి అని పిలుపునివ్వడంతో నేను కూడా మన జిల్లాలోని అన్ని మండలాల వారికి, ఏలూరు పట్టణం మరియు అన్ని మండలాల వారికి కూడా విరాళాలు సేకరించవలసిందిగా చెప్పడం జరిగింది. ఎవరికి వారు ఎవరి బద్భం లేకుండా స్వయంగా మానవ దృక్పథంతో ఆలోచించి వారు తగిన సహాయం చేయడం జరిగింది. ఈ రకంగా జిల్లా మొత్తం మీద సుమారుగా 5 లక్షల రూపాయలు వసూలైంది. మరి గణపురం మండలం నుంచి అక్కడ ఎమ్మెల్యే గారికి, జంగారెడ్డి మండలం నుంచి సొంగారష్ణ కుమార్ గారికి, మరియు ఏలూరు నుంచి ఈ రోజున 2,01,000 రూపాయలు డీడీని, సీఎంఆర్ఎఫ్ యొక్క డీడీని మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి అందజేయడం జరిగింది. అలాగే నూజివేడు కూడా త్వరలో అందజేస్తాము. అలాగే చంద్రపూర్ కూడా రోషన్ కుమార్ గారికి కొన్ని ఎక్విప్మెంట్స్ని అందజేయడం జరుగుతుంది. అది కూడా విత్ 1 week 10 daysలో అందజేస్తాము. మరి ఈ మహత్తరమైనటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క ప్రతి కెమిస్ట్రీ సోదరునికి కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమం ఇంతకుముందు కూడా చాలా చేయడం జరిగింది. మన తలసేమ్య వ్యాధిగ్రస్తులకి మేము సుమారుగా 1,25,000 రూపాయలు వర్తి గల కిట్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే హుద్ తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు 40,000 రూపీస్ డొనేషన్ పంపించడం జరిగింది. అలాగే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 lakh డీడీ కూడా పంపించడం జరిగింది. ఇలాంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు మా సంఘం నుంచి చేస్తూ ఉన్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాం.